ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. దేవుడు మనలను కూడా తన శక్తి వలన లేపును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నీకోసం నా కోసం మనందరి తప్పుల నిమిత్తమై నీవు పొందవలసినటువంటి శిక్షకు ప్రతిగా ఆయన సిలువలో మరణించి మరల నీ మీదున్నటువంటి దోషానంతటిని దేవుడు తీసివేశాడు. కనుక ఆయన ఏ విధంగా అయితే చనిపోయి 3వ రోజు తిరిగి లేచారో, ఈరోజు దేవుని యందు క్రీస్తుని కలిగి ఉన్న వారందరూ కూడా ఆయనతో పాటు మృతులలో నుండి లేపుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, నీకున్నటువంటి ఆయుష్ని బట్టి, నీకున్నటువంటి చిన్న జీవితాన్ని బట్టి, నీకున్నటువంటి ఏదైనా సమస్యను బట్టి, అది ఏదైనా సరే నీవది దేవుని వద్ద పెట్టి, దేవా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీపైనే నేను ఆధారపడి ఉన్నాను, నా సమస్యను తీర్చవా, నా బలహీనతను తొలగించవా, నీ యొక్క మరణ పడకల్లో నుంచి నన్ను లేవనెత్తవా, నా పాపాన్ని క్షమించవా అని ఒక్కసారి నీ యొక్క హృదయమును తెరిచి మనసారా దేవుణ్ణి 2 చేతులతో చాచి అడిగిన చూడు. దేవుడు ఈ రోజున ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో నిన్ను కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, వేవేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాలమున దినమున తండ్రి సజీవ లెక్కలో ఉంచి మీ కాపుదల కింద భద్రం చేసినందుకై మీకు వెలకట్టలేని వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, మీ కాపుదల కింద భద్రం చేయండి. ఎంతమంది ఈ దినమున యొక్క ప్రార్థన వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ యొక్క వాక్యాన్ని నిరంతరంగా మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం దేవా. ఈ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఎంతమంది ఈ దినమున బలహీనంగా ఉన్నారు దేవా, వారి యొక్క బలహీనత యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్. మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలహీనకు బలం చేకూర్చండి. మరణ పడకలో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామమున, మీ నామమున ఏది అడిగినా కూడా అది మీరు ఇస్తా అన్నారు కదా తండ్రి. అడుగుతున్నాము తండ్రి, యేసు నామమున ప్రతి ఒక్క విధమైనటువంటి సమస్య లయమైపోవును గాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో తగినటువంటి ఉద్యోగం వారికి అందించవా యేసయ్యా, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. ఎంతో మంది కృంగిన స్థితిలో ఉన్నారో, కృంగినత్వం నుంచి నాయన వారి చీకటి జీవితంలో నుంచి వెలుగు జీవితానికి వారికి నడిపించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది ఈ దినమున తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, పరీక్షలో మీరు తోడైండండి, నడిపించి దీవించి ఆశీర్వదించండి, మంచి విజయాన్ని పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది దినమున తండ్రి నాయన ఎంతగానో నాయన మరి మీకు మొరపెడుతూ ఉన్నారు, ఎన్నో సమస్యల్లో మునిగిపోయి ఉన్నారు. ఆ సమస్య నుంచి నాయన మీరు విడుదల కలిగించండి నాయన, సహాయం చేయండి తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, సహాయం చేయండి నాయన. యేసయ్య, ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క బిడ్డని పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నాయన, ఈ దినమున చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, సహాయం చేయండి. నేను బిడ్డలు లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా. యేసు నామములో వారి గర్భాలను తెరవవా యేసయ్య, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ప్రాధేయపడుతూ ఉన్నాం తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా దేవా, ఈ సంవత్సరము నాయన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థన
ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.